అవర్ ఛానల్. సో రెండు ప్రోమోల గురించి అలాగే ఎలిమినేషన్ అప్డేట్ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ ప్రోమో వచ్చేసి కళ్యాణ్కి అయితే సెల్యూట్ చేశారు. చాలా మంది దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, అవసరమా సెల్యూట్ అని చెప్పేసి. అది ఒకటి మాట్లాడుకుందాం. సెకండ్ ప్రోమోలో తనూజాని టార్గెట్ చేశాడు అనిపించింది. ఇంకొకటి వచ్చేసి డీమాన్ పవన్కి ఏమో టెక్నికల్ ఇష్యూ కాదంటున్నాడు, అదే ట్రయాంగిల్ వాటికేమో టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నాడు నాగ్ సారు. సో మరి అది కూడా టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు కదా, చాలా టైం పట్టింది కదా కొట్టడానికి. అది కూడా కొంచెం అనిపించింది నాకు ఎందుకో, డీమాన్ని అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనడము. అలాగే తనూజకి మళ్ళీ నెగటివ్ ప్రోమో కట్ వచ్చింది. ఇది వాస్తవమే, ఎందుకంటే ఇక్కడ మనము 2-3 రకాల వ్యూ పాయింట్లు అయితే ఉన్నాయబ్బా. తనూజ విషయంలో కూడా తనూజ కూర్చున్నప్పుడు అది ఎందుకో తేడా కొడుతుంది అంటది, అన్నప్పుడే చెప్పేస్తే అయిపోయేది. ఒకవేళ నిజంగానే అమ్మాయి కావాలని రేజ్ చేసిందా, లాస్ట్కి వెళ్ళి చూసి గెలిచిన తర్వాత చెప్పలేం, తన మనసులో ఏముందనేది మనం చెప్పలేం. ఇంకొకటి, తాను భరణి గారి కోసం లాస్ట్ వరకు స్టాండ్ అయింది. రీతు దాపెట్టుకుంది అనడం కానీ, ఆ షేప్ ట్రయాంగిల్ అన్నదాన్ని ట్రయాంగిల్ కాదని, కరెక్ట్గా లేదని చెప్పేసి ఇవన్నీ రేజ్ చేసింది ఆ పాయింట్స్ కావాలని అని కూడా ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇంకొకటి ఏమో తను టాస్క్లో లేదు కాబట్టి ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి అది క్రియేట్ చేసింది అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే తనుజ ఎప్పుడు కూడా అంతే, కంటెంట్ క్వీన్ అనమాట. కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటుంది ఎక్కడైనా కూడా, తను నేనున్నా అన్నట్టుగా ప్రజెంట్ ఇస్తుంది అనమాట. టాస్క్లో ఉన్నా లేకున్నా కూడా తన ప్రెజెన్స్ ఖచ్చితంగా కనిపించేలా చేసుకుంటుంది. బాగా టాలెంటెడ్ తనుజ, తక్కువ హుషారా అమ్మాయి కాదు, చాలా టాలెంటెడ్ అంటే టాలెంటెడ్. సో అట్లా కూడా చేసిందా తెలిసి మరి అక్కడ కూర్చున్నప్పుడు అంటది అదేదో తేడా కొడుతుంది, ఇది ట్రయాంగిల్ కాదేమంటది, అప్పుడే చెప్పినా అయిపోయేది. ఇంకొకటి, రింగు దాచుకుంది కూడా, ఆల్రెడీ భరణి గారు వేసాక రింగు దాచుకుంటుంది, అది కూడా చెప్పింది. మళ్ళీ భరణి గారి దగ్గరికి వెళ్ళి షేప్స్ అన్నీ పక్కన పెట్టేసుకుంది ముందే అని చెప్తుంది. అది నెగిటివ్ ఏం కాదే, అది తన స్ట్రాటజీ రీతుది. సో ఇక్కడ ఇవన్నీ వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరు ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ అనుకుంటారు తనుజ మంచి హుషారు, మంచిగా అక్కడ పోయింది చూసింది చెప్పింది అనుకుంటారు. తనుజ హేటర్స్ ఏమో కావాలనే చేసింది అంటారు. ఇట్లా చాలా రకాల ఒక్కొక్క దాంట్లో వ్యూ పాయింట్లు అనేటివి ఇట్లా ఉంటాయి. సో మరి నాగ్ సారు ఏమంటారు, ట్రయాంగిల్ గురించి అది బంప్ వచ్చింది, కట్టింగ్లో మిస్టేక్ వచ్చింది అని చెప్పారు, కొంచెమే ఉంది కాబట్టి. మరి అక్కడ కరెక్ట్ పీస్ కూడా దొరికింది కదా, మరి దానికి ఏం చెప్తారు నాగ్ సార్, లైవ్లో కరెక్ట్ పీస్ కూడా దొరికింది కదా, మరి అదేంటి? సో అంటే ఇక్కడ సంజనాని రోస్టింగ్ చేయలేదా? సంజనాని రోస్టింగ్ లాస్ట్ టైమే రోస్టింగ్ అయింది సంజన, ఈసారి కూడా మళ్ళీ సంజనాని తప్పుపడితే ఇప్పటికిప్పుడు పోతా అంటది. సో పోయినసారి సంజనాకి చేసిన దాన్ని ఈసారి ఏమైనా కప్పిపుచ్చుకోవడానికి సంజనాకి మద్దతుగా మాట్లాడారా, లేకపోతే నిజంగానే కార్పెంటర్ మిస్టేకా ఏందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు ఎందుకో సంజనాని రోస్టింగ్ చేయలేక, పోయినసారి సంజనాకి మెంటల్ ప్రెజర్ అయిపోయింది చెప్పేసి సంజనాని ఇప్పుడు ఫెయిల్ సంచాలకంటే అంటే బాగోదు అని చెప్పేసి తనుజాని అన్నాడా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ముందుగా నాకు అనిపిస్తుంది ఇక్కడ సంజన గారికి మద్దతుగా మాట్లాడాలనుకుంటున్నారేమో అనిపించింది నాకు. సో అదన్నమాట మ్యాటర్. ఇంకొకటి వచ్చేసి డీమాన్ పవన్ మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్, అక్కడైతే నిజంగా టెక్నికల్ ఇష్యూ జరిగిందప్ప. ఎందుకు అంటే చాలా టైం పట్టింది, అతను ఫిక్స్ చేసినందుకే ఇతను ఫిక్స్ చేయలేకపోయాడు. సో కావాలని ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఎవరైనా లో అవుతారు కదా అనిపించింది నాకైతే. ఇంకొకటి వచ్చేసి ఇమాన్యుయల్ని అక్కడ గట్టిగా నిలదీయాల్సింది. నువ్వు ఇమాన్యుయల్ని కాదు, సారీ రీతుని. ఎలాగో రీతు వెళ్ళిపోతుందని చెప్పేసి ఏమనట్లేదా, నువ్వు కరెక్ట్గా చేసావా సంచాలక అంటే, అవును సార్ కరెక్ట్గానే చేశాను. సో ఇమాన్యుయల్ తాడొదిలింది చూపించాడు, అక్కడ కొంచెం స్ట్రిక్ట్గా గట్టిగా మాట్లాడాల్సింది. అక్కడ నీ వల్ల సంజన కోల్పోయింది, ఇంకా ఆడేది, నెక్స్ట్ గేమ్కి వెళ్ళేది, సో ఆట వేరే విధంగా మారేది. ఇవన్నీ చెప్తే బాగుండేది, అంటే ప్లాన్స్ స్ట్రాటజీస్ అన్ని వేరేలాగా వర్క్ అయ్యేటి కదా. అక్కడ ఫస్ట్ ఇమాన్యుయలే వదిలాడుతాడు, సో అక్కడ 100% రాంగ్. అక్కడ కరెక్ట్గా చెప్పుంటే బాగుండేది అనిపించింది నాకు, ఇంకా గట్టిగా మాట్లాడుంటే బాగుండేది. సెకండ్ ప్రోమోలో నిలదీయాల్సింది నిలదీశాడు, భరణి గారిని కూడా ఎక్కిరిచ్చాడు. రెక్టాంగిల్ ఏంటి, ట్రయాంగిల్ ఏంటి, అది రెక్టాంగిల్ అన్నారు కదా, అది రెక్టాంగిల్ అన్నారు కదా. భరణి గారు తనుజ ఏం చదువుకున్నారో ఏమో, అదేమో ట్రయాంగిల్ కదా నామంటది, ఈయనేమో రెక్టాంగిల్ అంటాడు. యాక్చువల్గా వాళ్ళ కొంచెం పరుగు పోయినట్టుగానే ఉంటుందేమో, ఈరోజు టార్గెటింగ్గానే ఉంటుందేమో ఫుల్ ఎపిసోడ్ చూస్తే కానీ చెప్పినాం. కానీ ప్రోమోలో మాత్రం అది నెగిటివ్ ప్రోమోలానే ఉంది తనుజకైనా భరణికైనా. ఇంకొకటి, సెల్యూట్ ఎందుకు కొట్టారు అనేది చాలా మంది కోపం వస్తుంది, కొంతమంది రివ్యూవర్స్ కూడా స్టోరీస్లో పెట్టుకుంటున్నారు.
కళ్యాణి కావాలనే లేపుతున్నారు, కళ్యాణి కావాలనే సెల్యూట్ కొడుతున్నాడు. సెల్యూట్ కొట్టాల్సినంత ఏముంది, బీబీటీని చెప్తే నాకు సరి చేస్తున్నాడు. జై జవాన్, పల్లె ప్రశాంత్ ఎప్పుడు జై కిసాన్ గెలిపించారు, ఇప్పుడు జై జవాన్ గెలిపించాలనుకుంటున్నాను చాలా మంది పెట్టుకుంటున్నారు. కానీ 100% రాంగ్ అది. ఎందుకంటే అప్పుడు పల్లవి ప్రశాంత్ చాలా బాగా ఆడాడు గేమ్స్, ప్రతి గేమ్లో విన్నర్ అయ్యేటోడు. ఏ గేమ్ ఉడితే ఆ గేమ్ చకచక ఆడేటోడు. హౌస్లో ఉన్నన్ని రోజులు చాలా బాగా ఉన్నాడు. ఇంకొకటి అమర్దీప్ వల్ల చాలా టార్గెట్ అయ్యాడు. మనీ వాడు వీడు అందిట్టడం, మనీ నెట్టేసుకుంటే కన్ఫ్యూజన్ రూమ్లోకి తీసుకెళ్ళడం, అవి చాలా వైరల్ అయ్యాయి. చీఫ్గా చూడటము, వాడు ఏడ్చుకుంటే కెమెరాలు, ఇవన్నీ కొన్ని వైరల్ అయ్యాయి అన్నమాట. సో వాటి వల్ల సానుభూతి వచ్చింది. అట్ ద సేమ్ టైం టాస్కులు కూడా బాగా ఆడాడు. శివన్న సపోర్ట్తోని గైడెన్స్ తీసుకొని బాగా అయితే ఆడాడు అనిపించింది నాకు. శివన్న వల్ల కూడా కొంచెం ఓటింగ్ పడింది. పల్లవి ప్రశాంత్ కూడా బాగా ఆడాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ని గెలిపించాడని చెప్పేసి ఇప్పుడు కూడా పల్లవి ప్రశాంత్తో పోల్చడం ఎందుకు? ఇతనిది డిఫరెంట్ క్యారెక్టర్, ఇతని డిఫరెంట్ యాటిట్యూడ్, ఇతనిది వేరు. ఈయన ఎక్కడ తప్పు చేశాడు అంతగానం? మొన్న కూడా అది గ్రూప్ గేమే అంటారు, కొంతమంది స్ట్రాటజీ అంటారు, కొంతమంది గ్రూప్ గేమ్ అంటారు, కొంతమంది ఏమో అది ఎట్లనైనా ఆడి గెలిచిపోతేనే కదా టాస్క్ విన్ అవుతామని వాళ్ళ ఆలోచన వాళ్ళు చేసుకున్నారు. అంతేగాని ఒకరిని తొక్కలేదు కదా, అక్కడ ఒకరిని తొక్కి పైకి రాలేదు కదా. కావాలని వాళ్ళు ఓడిపోయారు అంటే ఓడిపోయారు అని కూడా చెప్పలేము, నిజంగానే పడిపోయారని కూడా చెప్పలేము. ఏదైనా జరిగి ఉండొచ్చు కదా అక్కడ. ఓడిపోయారంటే అది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ. మరి అదే వేరే వాళ్ళు కూడా వాళ్ళ గేమ్ ప్లాన్స్ వేసుకున్నారు కదా, ఎప్పటికప్పుడు వాళ్ళు గేమ్ ప్లాన్స్ వేసుకుంటుర్రు. మరి అంతెందుకు డాగర్ విషయంలో మన తనుజ కూడా ఎన్ని ప్లాన్స్ వేసింది, సంజన ఎన్ని ప్లాన్స్ వేసింది. ఇప్పుడు గేమ్ అన్నాక ఒకరిని పడగొడితేనే ఒకరు గెలుస్తాం ఖచ్చితంగా, అది గేమ్ వైజ్ స్ట్రాటజీ. అంతే తప్ప దాన్ని కూడా తప్పుపట్టి దాన్ని కూడా ఇది చేసిరు. పోయినసారి నాకు సార్ సెల్యూట్ కొట్టుండు, ఈసారి కూడా నాకు సార్ సెల్యూట్ కొట్టుండు. సెల్యూట్ కొట్టాల్సిన అవసరం ఏముంది అంటే ఈ టికెట్ టు ఫినాలే టాస్క్ల గురించి కాదు, అతను ఇక్కడి వరకు రావడం గొప్ప విషయం. ఒక సామాన్యుడు అయ్యుండి అందరి ప్రజల హృదయాలను గెలుచుకొని ఇక్కడి వరకు వచ్చాడు, టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. అట్ ద సేమ్ టైం క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి సెల్యూట్ కొట్టాలనిపించింది, కొట్టాడు. సెల్యూట్ ఎందుకు కొట్టాడంటే ఆయన మిలిటరీలో పనిచేశాడు కాబట్టి కొట్టాడు. అంతే తప్ప బీబీటీని చెప్తానో ఏదో చెప్తానో కొట్టాల్సిన అవసరం అతనికి లేదు, నాకు సరికి లేదు. కానీ కొంతమంది ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు, సెల్యూట్ కొట్టాడు తప్పేముంది కొడితే. అసలు కళ్యాణ్ని ఫస్ట్ నుంచి అయితే పొగడలేదు కదా, ఇప్పుడు ఈ మధ్యలో లాస్ట్ టైం సెల్యూట్ కొట్టాడు, ఇప్పుడు కొట్టాడు. అంతకుముందు అంతగా ఎప్పుడు పొగడలేదు. ఎందుకు నీకు తెలివి లేదా అన్న రోజులు కూడా ఉన్నాయి. కళ్యాణ్ని అంతగా పొగిడి అంతగా రోస్టింగ్ చేసింది కూడా లేదు. ఇంకా పోయినసారి గౌతమ్ని చాలా రోస్టింగ్ చేశాడు, నిఖిల్ మలేక్కని చాలా బాగా పొగిడాడు అప్పుడు. ఇప్పుడు అంత గొప్పగా ఎవరిని పోగట్లేదు, అంత గొప్పగా ఎవరిని తిట్టట్లేదు. న్యూట్రల్ వేలా వెళ్తుంది నాకు సార్ హోస్టింగ్. గౌతమ్కి అయితే ఎన్నిసార్లు అవమానాలు జరిగినాయో. ఇట్లా అంటే తిట్టక ముందే తిట్టినట్టుగా మాట్లాడింది, నువ్వేదో బూత్ అన్నావు అందుకే లోపల బింగేసినావు అని చెప్పేసి రోస్టింగ్ మీద రోస్ట్. ఒకసారి షట్టప్ అని కూడా అన్నాడు గౌతమ్ని. చాలా ఉండే ఇంకా లాస్ట్ టైం అది. ఇంకా ఇప్పుడు అంత లేదు, ఇప్పుడు చాలా వరకు న్యూట్రల్ వేలో వెళ్తుంది. ఒక తనుజను ఒక్కసారి అన్నట్టు కళ్ళు నెత్తికెక్కినాయా అదేదో అని. ఎందుకంటే ఆమె అరవడము, ఎదుటి వాళ్ళని కించపరిచినట్టుగా మాట్లాడము, ఇట్లా కనుక చేసి నువ్వు పాతంలో గడుపుతున్నా ఆమె మంచి కోసమే చెప్పిండు అప్పుడు కూడా అనిపించింది. మరి మేబీ ఇది నిజంగానే కార్పెంటర్ ఇష్యూ ఏమో, అది కొంచెమే బంప్ ఉంది కాబట్టి అది నిజంగానే కార్పెంటర్ ఇష్యూ ఏమో, మరి తెలియదు కదా మనకి. సో అది మరి ఇక్కడ మరి నాకు ఎందుకు అనిపించింది అంటే డిమాండ్ విషయంలో టెక్నికల్ ఇష్యూ కాదు, ఇక్కడ టెక్నికల్ ఇష్యూ అని నాకు సార్ చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్టు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారము అది కార్పెంటర్ ఇష్యూయే, ఇది కార్పెంటర్ ఇష్యూయే. ఇక్కడ తనుజ ఏంటంటే గేమ్ అంతా అయిపోయాక తప్పు తీయడం రాంగ్ ఏమో. మేబీ గేమ్ అంతా అయిపోయినాక ఆల్రెడీ విన్నర్ని అనౌన్స్ చేసినాక తప్పు తీసింది. విన్నర్ని అనౌన్స్ చేయకముందు ఒకసారి నువ్వు అక్కడ అంత దూరం వెళ్ళి చూసి చెప్పుంటే చాలా బాగుండేదేమో, గేమ్ ఇంకా వేరేలా ఉండేది. అంటే ఇక్కడ ఓర్చుకోలేక చేసిందని కొందరు అనొచ్చు, కావాలని గెలుక్కుందని కొందరు అనొచ్చు, స్క్రీన్ స్పేస్ కోసం గెలుక్కుందని కొందరు అనొచ్చు. సో ఏదైనా జరగచ్చు అబ్బా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్. అలాగే ఇంకొకటి ఎలిమినేషన్ అప్డేట్, రీతు ఎలిమినేటెడ్ అబ్బా. యాక్చువల్గా మనకి ప్రభంజనం ఎలిమినేట్ అవ్వాల్సింది, రీతుని పంపించేశారు. రీతుని పంపించడానికి రీజన్ ఏంటంటే డిమాండ్ పవన్ టాప్ 5లో ఉంచడానికి ప్రయత్నం అనమాట. సో డిమాండ్ పవన్ టాప్ 5లో ఉంటే రీతు ఓటింగ్ కూడా పడుతుంది బాగా అని చెప్పేసి పంపించేశారు. కానీ ఇది అన్యాయమే. ప్రభంజనంకి ఏదో సంథింగ్ జరుగుతోంది బ్యాక్ ఎండ్, అదేంటో మనకు క్లారిటీగా తెలీదు. రికమెండేషన్ కోటా అనమాట, మేనేజ్మెంట్ కోటా.
మోస్ట్లీ డబల్ ఎలిమినేషన్ అనుకున్నారట రీతు సుమన్ శెట్టి. మళ్ళీ సుమన్ శెట్టి తరపు నుంచి ఏదో వచ్చేసింది అని చెప్పేసి ఆయన ఆపారు. మరి అది ఏం ఆటంకమో, మరి టీఆర్పీ రేటింగ్ వస్తుందా, మేనేజ్మెంట్కి ఏం ఉపయోగం ఉంది సుమన్ శెట్టి వల్ల ఏంటనేది తెలియట్లేదబ్బా. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.